కుంభమేళా చూసారా? కుంభమేళలో ఉంటుందండి ఇక్కడ. మరి ఎంతమంది వచ్చినా సరిపోద్ది అంటారా? సరిపోద్దండి. 100 ఎకరం ఉందండి అక్కడ కైబారం. రాసు గారు కొన్నారు కదండి పోస్ట్ ఎక్కక ముందు ఏదో అలా ఇలా అనేవారు. పోస్ట్ కొన్ని కోట్ల మంది వస్తారండి ఇక్కడికి. ఊరు అంటే ఎలా అండి, మనకు లోకల్లో తెలిసినాక అదే చెప్తున్నాను, వస్తారు చాలా దూరం చెప్పేస్తారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాను. మార్చి 14న ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ అయితే జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగిన సభలు వేరు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో, పిఠాపురం ఎమ్మెల్యే హోదాలో, మినిస్టర్ హోదాలో అయితే ఇక్కడ సభ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారని దానిపై పబ్లిక్ టాక్ తీసుకున్నారండి. బాబాయ్, మీ ఊర్లో పవన్ కళ్యాణ్ సభ పెడుతున్నారు కదా, ఎలాగా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు ఇవాళ నుంచి ఆడవుడు చేస్తారు మా వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఫస్ట్ ప్రచారం కూడా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని దగ్గరికి వచ్చే కదా మొదలెట్టారు. అవునండి, ఈయన వచ్చాకనే అండి. అక్కడికి వెళ్ళండి, ఆడ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మీరు ఎలా ఫీల్ అవుతుందని చెప్పండి. నేను బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నానండి. బాగుందండి, బాగానే ఉందండి. పరిపాలనకే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మీ ఊర్లో మరి ఇంత పెద్ద సభ పెడుతున్నారు, చాలా మంది వస్తారండి, చాలా జనం వస్తారండి వాళ్ళంట. మొత్తం ఇప్పుడు వరకు కొన్ని ఊర్లకే తెలిసి దేశం అంతా తెలిసిపోద్ది. ఇప్పుడు తెలుస్తుందండి, దేశం అంతా వస్తుందండి, చాలా మంది. అందుకండి మరి వాళ్ళు గాలి చేస్తున్నారు. అంటే అక్కడ ప్లేస్ ఎంత, ఎన్ని ఎకరాలు ఉంటుంది అంటారు? 200 ఎకరం ఉందండి. ఇప్పుడు ఖాళీ చేస్తున్నామండి మేమే. మధ్యం దాకా చేస్తున్నామండి, ఖాళీ తుప్పలో అవి కొట్టి లెవెల్ చేస్తున్నాం. అయితే మీరు కూడా అక్కడ దగ్గరుండి చూస్తున్నారండి? చేస్తున్నామండి, మేమే చేస్తున్నామండి. అయితే బాగుంటుంది అంటారా ఇక్కడ సభ? చాలా బాగుంటుందండి. అయినా రాజమండ్రి అయినా కొన్న తలంలోనండి, అక్కడ గుర్రాలు గట్రా ఉంటాయి ఎదురా ఆ తలంలో. అయితే మరి ఎంతమంది వచ్చినా సరిపోద్ది? కార్లే కాదు, మా బళ్ళే కాదు. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే హైదరాబాద్, అమెరికా ఎక్కడి నుంచి కూడా వస్తారు అంటున్నారు. మరి ఎంతమంది వచ్చినా సరిపోద్ది అంటారా? సరిపోద్దండి. 100 ఎకరం ఉందండి అక్కడ కైబారం. ఇంకా పైకి వెళ్తే ఇంకా తాళం ఉందండి. చిత్రాడలో పెట్టడం మీకు ఆనందం? అవునండి, మా చిత్రాడు మరి జట్టు అంతా అల్పేండ్లో అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభ చిత్రాల్లో పెడుతున్నారు కదా, అంటే మీ ఊరు వచ్చి ఆయన ఇంత పెద్ద సభ పెడుతున్నారు, మీరు ఏ విధంగా చూస్తారు? బాగానే చూస్తున్నాం. అంటే ఇప్పుడు వచ్చి పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామం బాగా పెద్ద సభ 14 తారీఖుని బాగుంటుందని మేము అందరూ అనుకుంటున్నాం. ఆవిర్భావ సభ అంటే మొత్తం దేశం అంతా చూస్తుంది. సో మీ ఊరు మారుమోగపోద్ది అనుకుంటున్నారా? అది గ్యారంటీ అని వాళ్ళు ఎవరికి ఉంటుంది. బాబాయ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడుతున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి సభ పెడుతున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? అంటే మరి చాలా ఊరి నుంచి జనం వస్తారంట కదా? వస్తారు కార్లు అంటున్నారు, కార్లు 500 కార్లు అంటున్నారు. కార్లు 500 కార్లు అంటున్నారు. ఇంకా ఆ రోజు సందడిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఉండరా. మరి పరిపాలన ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్? బాగానే ఉంది. అంటే మరి ముందు ప్రభుత్వం కంటే ఇది బాగుందంటారా? ముందుగా ఇప్పుడు చెప్తారేంటి, ముందుగా నేను సంవత్సరానికి 150 పెంచివాడు, వీడు ఒకసారి ఇచ్చాడు 4000. అలా ఉంటుందండి. అయితే మరి ఇక్కడ సభ పెట్టడం మీకు ఆనందంగా ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా 14 తారీఖున, ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందండి. అంటే మరి ఇన్ని ఊర్లు ఉండగా చిత్రాలు రావడం అంటే గొప్పే కదా మరి? గొప్ప, మరి చాలా గొప్ప. పోతే ఊరే రావడం ఈ ఊరు ఒకటే అండి చిత్రాడ. అన్ని ఊర్లో వచ్చారు కానీ ఇక్కడ సభ ఇక్కడ పెడుతున్నారు కదా, ఆవిర్భావ సభ బాగుందండి. పర్లేదండి, జనం మంచి ఆయన అంటే పవర్ కళ్యాణ్ మాట ఆడతలేదు, అదే మా కావాలి అంటున్నారు. అయితే మరి చాలా ఊరి నుంచి వస్తారో జనం అంటున్నారు. వస్తారండి. మరి అక్కడ అంత ప్లేస్ ఉందంటారా? ఉందండి. గోరస, గోబరగిరి, పండ్రాడ, వెంకటాపురం, ఇటు పవరా, తిమ్మారం కూడా వచ్చేస్తారండి. ఎక్కడి నుంచే కాదు, హైదరాబాదు, చెన్నై నుంచి కూడా వస్తారండి. ప్రతి దగ్గర పెట్టినాడు మీటింగ్ అక్కడ పెట్టినా ఇక్కడ పెద్ద సభ కదండి, ఆవిర్భావ సభ. మరి అంతమంది వస్తే జనం సరిపోద్ది ప్లేసు? రాసు గారు కొన్నారు కదండి 200 ఎకరం దాకా కొన్నాడు ఇక్కడ, అందులో ఉందండి పేరు చూశారు. ఎంతమంది వచ్చినా పడద్దండి? పడతాయి.
మరి అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పెద్ద సభ పెట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? బాగానే ఉందండి, బాగా ఆనందమే. మీ ఊరు మారుమోగిపోతుంది అప్పుడు, మీ ఊరు మొత్తం అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నారు? అందరూ ఆయన అంటే ఇంక మాట ఆడతలేదు, ఆయన అంటే అంత ప్రేమగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడుతున్నారు కదండి, అంటే చిత్రాల్లో భారీ సభ పెడుతున్నారు, ఆవిర్భావ సభ, ఏ విధంగా చూస్తారు మీరు? బాగానే చూస్తాం అండి, పవన్ కళ్యాణ్ అయితే బాగానే చూస్తాం. చాలా మంది జనం వస్తారంటే మీ ఊరు పడద్దండి, మరి అంతమంది వస్తే కదండి ఖాళీలో పెడతారు. బాగానే ఖాళీగా ఉన్న కాడ అక్కడ లేఅవుట్లు ఉన్నాయి కదా, అందులో పెడితేనే ఆగుతుందండి. అదే లేఅవుట్లో పెడుతున్నారండి, ఎస్బీ లేఅవుట్లోని. ఎస్బీ లేఅవుట్లో పెడితే బాగా జనం అందరూ వెళ్తారండి, జనం బాగా ఎక్కువ వస్తారండి. అన్ని ఊళ్ళోని పిఠాపురం మండలం ఊళ్ళని అన్నీ కూడా వస్తారు కదా. ఇక్కడికి అయితేనే పిఠాపురం అయితే ఇంకా రోడ్డు చాలా ఎక్కడ చోటు, ఇక్కడ లేఅవుట్లో అయితే బాగా సరిపోద్దండి. అయితే మరి చిత్రాల్లో పెట్టడం వల్ల మీ ఊరు మొత్తం అందరికీ తెలుస్తుంది అనుకుంటారా? తెలుస్తుందండి, చిత్రాల్లో పెట్టడం వల్ల అన్ని ఊళ్ళకి తెలిసిపోద్దండి. పిఠాపురం మండలం ఊళ్ళని అన్ని ఊళ్ళో జనం వస్తారు. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే హైదరాబాదు, చెన్నై ఇలా పెద్ద పెద్ద ఊళ్ళ నుంచి కూడా వస్తారు జనం, చాలా మంది వస్తారన్న, మరి అందరికీ సరిపోద్ది అంటారా ఆ ప్లేస్? సరిపోద్దండి, చాలా వరకు ఉందండి ప్లేస్. ఇక్కడ నుంచి రోడ్ల కాడ నుంచి బట్టి అలాగ పండ్రాడ ఊరి దాకా ప్లేస్ పెద్దగా ఉందండి అక్కడ, అందులో ఆ గ్రౌండ్ సరిపోద్దండి. మరి అయితే మరి పాలన ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్? బాగానే ఉందండి ఇప్పుడు మట్టుకి. పంచాయతీలకి ఇచ్చేసాడు, పంచాయతీలకి బాగుందా, పంచాయతీ రోడ్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగుందండి పరిపాలన ఇప్పుడు మట్టుకి. అయితే మరి ఇక్కడ సభకి చాలా మంది వస్తారు కదా, మీ ఊరు అందరికీ తెలుస్తుంది చిత్రాడ. ఫస్ట్ చిత్రాడ నుంచే ప్రారంభించారు ప్రచారం కూడా, మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర. అవునండి, ఇక్కడ నుంచే మొదలండి పిఠాపురం మండలం అంతా. చిత్రాడ మాల్చింతల గుడి కాడ నుంచే మొదలండి, బాగుంటుందండి, అందరూ వస్తారు, అన్ని ఊళ్ళో నుంచి వస్తారు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఆవిర్భావ సభ పెడుతున్నారు కదా జనసేన, డిప్యూటీ సీఎం హోదాలో ఎలా చూస్తారు మీరు, ఏ విధంగా? బాగా చూస్తామండి, వెళ్తాం, అందరం సభకి వెళ్ళాలి కదండి, మరి మాకు అందులో దగ్గరగా ఉంది. అయితే మరి ఇక్కడ చాలా ఊర్లు ఉన్నాయి కదా పిఠాపు నియోజకవర్గంలో, మరి చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు? ఇది మాకు టీడీపీ దగ్గర నుంచి కూడా కంచుకోవటం చిత్రాడ, టీడీపీకి కంచుకోవటం ఇది. అదే వ్యవహారంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఎలియన్స్ కాబట్టి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేసాం, అభివృద్ధి జరుగుద్దని నియోజకవర్గం. అయితే మరి ఇక్కడ సభకి లక్షలాది మంది వస్తారంటున్నారు, అందరు ఎంతమంది వచ్చినా సరిపోద్దంటారు ఆ ప్లేసు? సైట్ అయితే చాలదు కానండి, సైట్ అయితే చాలదా సైటు, మరి ఇప్పుడు ఏదైనా పొలాలు గట్రా చూడడం కానీ ఉడుపుల మీద ఉంటాయి కాబట్టి మరి ఆ ఉన్న సైట్ లోనే జరుగుద్దండి. జనం అయితే చాలదండి అందులో. దేశ విదేశాల నుంచి వస్తారు అంటున్నారు, మరి చాలా అవచ్చండి, దానికందరూ వస్తారు. మరి మన దేశ విదేశం నుంచి వచ్చి ఓట్లు వేయరు కదండి కూటమికి, దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేసారు, డబ్బులు ఖర్చు పెట్టి. ఎలా ఉంటది అంటారు, ఎలా ఉందండి పాలన పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మేము ఇక్కడ మాకు ఆయన మంత్రి హోదా వస్తుందని మేము అందరం కూడా గెలిపించాం. అయితే కూటమి ప్రభుత్వంలో మాకు నియోజకవర్గం డెవలప్ అవుతుందని చేసాం, అలా కూడా జరుగుతుందిలేండి. రోడ్లు అయ్యి ప్రారంభించారు, మా ఊళ్ళో కూడా సిమెంట్ తీసి రోడ్లు అన్ని ప్రారంభించారు, బాగానే ఉంది, బాగుంటుందని మేము అందరం అడగండి మరి అంత గట్టిగా గెలిపించింది. అయితే పవన్ కళ్యాణ్కి చిత్రాల్లో అభిమానులు ఎక్కువ అంటారు, నిజమేంటారా? వన్ సైడ్ అండి మాకు ఇక్కడ, మా ఊరు గ్రామంలో ఆయనకి వైసీపీకి వచ్చింది 1400 ఓట్లండి, 5000 చిల్లరే పవన్ కళ్యాణ్ గారికి వేసాం. అయితే కంచుకోట అంటారు? కంచుకోట అండి, నియోజకవర్గం కంచుకోట కాబట్టి గెలిచారు. నేను ఇక్కడ ఎప్పుడైతే గెలిచారు పోటీ అన్నారు, అప్పుడే ఆయన గెలిచామని అప్పుడే చెప్పాను కదండి, మా గత వీడియోలో కూడా నేను మాట్లాడాను ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ టైంలో మాట్లాడాను. అవుతుంది చేసాం, జరుగుతుంది, ప్రారంభించారండి సీసీ రోడ్లు అన్ని. అయితే మరి ఇది లక్షలాది మంది వస్తారు కదా, మీరు మీ ఊరు కూడా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు. మరి వెళ్ళండి, జాతీయ లెవెల్లోనే పిఠాపురం అంటే తెలిసింది కదండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల పిఠాపురం అంటే ఎక్కడ ఉందో తెలిసింది. జాతీయ స్థాయిలో కూడా పిఠాపురం ఆయన పోటీ చేయడం వల్ల తెలిసింది. ఇప్పుడు ఇవాళ కొత్తగా తెలిసింది ఏమన్నా, ఎప్పుడో తెలిసింది. ఓకే అండి, థ్యాంక్ యూ. అభివృద్ధి మీ ఊర్లో పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ పెడతారు కదా, ఏ విధంగా చూస్తారు? అందరికీ కూడా బాగుంది అప్పుడు వాతావరణం, పార్టీ వచ్చాక అందరికీ బాగుంది, ఏ గొడవలు లేవు. కొన్ని కూడా అమలు జరుగుతున్నాయి, ఒకసారి చేయాలంటే ఎవరో చేయలేరు, ఒక్కొక్కటి ఏదో తెలియని వాళ్ళు అలా అంటారు, కానీ బాగుంది, అన్నీ బాగున్నాయి. అయితే సుమారు 5 లక్షల మంది వస్తారంట సభకి,
మీ ఊర్లో పెట్టడం అంటే మీకు ఆనందంగా ఉందా? ఉండదా మరి మా ఊళ్ళో పెడితే మా ఊళ్ళో పెడితే మాకు ఆనందం కదా. అంటే చిత్రాడు అంటే మొత్తం అందరికీ తెలుసు ఇప్పుడు దేశం అంతా. పిఠావరం మండలానికి ఫస్ట్ చిత్రాడే. ఇక్కడ నుంచి వెళ్తుంది పిఠావరం మండలం. బాగా వస్తారు, పర్లేదు. 2-3 లక్షలు 4 లక్షలకి వస్తారు. మరి అంతమంది జనం వస్తే మరి చిత్రాడు అక్కడ ప్లేస్ సరిపోద్ది అంటారా? ప్లేస్ సరిపోద్దంటే మేము ఈ మధ్య లోపలికి వెళ్ళలేదు. మరి ఎవరో వెళ్ళి చెక్ చేసుకోవాలి తెలుసున్న వాళ్ళు. అయితే మాత్రం ఒకప్పుడు చూస్తే ఖాళీగా ఉంది. అది దాన్ని బట్టి మెయింటైన్ చేసి వాళ్ళని వెళ్ళి చూసుకుని సరిపోద్దో చాలతో చూసుకోవాలి. అయితే మరి ఇన్ని ఊర్లు ఉండగా ఇక్కడే పెట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? చిత్రాడ మీద అభిమానం ఉండే ఆయనకి. ఊర్లో ఆయనకి అభిమానులు ఎక్కువ ఉన్నారండి? అంతే. లేదు, పిఠాపురం చుట్టుపక్కల బాగుంది. ఏంటంటే ఆయన కూడా స్వార్థం లేని మనిషి, కావాల్సింది అది. ఆయన కూడా రాజకీయంలో ఉండవలసినోడు. నువ్వు నేనన్నది కాదు, ఏదనంటే మొక్క మీద మాట్లాడేస్తాడు, అలాగే ఉండాలి. అయితే మరి ఆయన సినిమాలో ఉంటే ఇష్టమా మీకు, రాజకీయాల్లో ఉంటే ఇష్టమా? సినిమా కూడా పెద్దదే కదా, అది ఆశయం కింద పోద్ది. ఈ రాజకీయంలో లెవెల్కి వెళ్తున్నాడు. అయినా పోస్ట్ ఎక్కకముందు ఏదో అలా ఇలా అనేవారు. పోస్ట్ ఎక్కగా చాలా కండిషన్లో ఉన్నాడు. మరి ఎవరో చెప్పారో నాకు అర్థం లేదు. చంద్రబాబు గారు ఏమైనా చెప్పారు అనుకుంటున్నాను. సాఫీకి వెళ్ళిపోతున్నాడు, ఏ గొడవ గోలలేదు ఆయన. అయితే మీ ఊర్లో పెట్టడం మీకు ఆనందం? చాలా ఆనందం, మామూలు కాదు, చాలా ఆనందం. బాబాయ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ ఊర్లో 14వ తారీఖున సభ పెడుతున్నారంట, మీకు ఏ విధంగా చూస్తారు? బాగా చూస్తారండి. అయితే మరి ఇక్కడికి చాలా ఊరి నుంచి జనం వస్తారు కదా, ఎలా ఉంటుంది అంటారు? వస్తారు చాలా వాళ్ళ నుంచి వస్తారండి, చాలా వాళ్ళ నుంచి వస్తారు. మరి సరిపోద్దండి ప్లేస్ అది? సరిపోద్దండి, ఏది సరిపోద్ది, చాలా ఖాళీ అక్కడ, సరిపోద్ది. సరే, అయితే మరి ఇన్ని ఊళ్ళో ఉండగా ఇక్కడికి వచ్చి పెట్టడం అంటే మీరు ఆనందంగా ఫీల్ అవుతున్నారా? మరి కాదండి, మరి ఎక్కడో పెడితే ఎలాగ వెళ్ళాం, ఇక్కడ పెడతామంటే మరి ఇదే కదా, మరి సంతోషమే కదా. ఎలా ఉందండి మీ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి పాలన? బాగానే ఉందండి, బాగా ఆయన అన్నట్టే చేసాడు. చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడుతున్నారు కదా, ఏ విధంగా చూస్తారు మీరు? చాలా బాగుంది, బాగానే చూస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. పరిపాలన ఎక్కడెక్కడ రోడ్లు కూడా పోసేస్తున్నాడు. ఇక్కడ కూడా దగ్గరగా ఉంటుంది, మేము కూడా చూడగలుగుతాం. అయితే ముందు ఎప్పుడైనా చూసారా చిత్రాడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని? మాకు ఎప్పుడు కాపాడలేదు, ఇదే చూడటం. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు పాలన బాగుందా, ముందు పాలన బాగుందా? ఈ పాలనే బాగుందా, ముందు పాలన ఏం బాగలేదు. అయితే ఈ ఊరికి చాలా మంది వస్తారు వేరే దేశ విదేశాల నుంచి, మరి ప్లేస్ సరిపోద్ది అంటారా? సరిపోతుంది, బోల్డ్ ప్లేస్ ఉందా, ఎక్కడికక్కడికే ఖాళీగా ఉందా. అక్కడ గుర్రాలు ఉన్నాయి అక్కడండి, చాలా బాగుందా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెడుతున్నారు కదండి 14వ తారీఖున, మరి చాలా ఊర్లు ఉన్నాయి, ఈ ఊర్లోనే పెట్టడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ ఊళ్ళో అంటే అపమానంగా చూసారు కనుక, అపమానంగా ఓటు వేసారు కనుక. మీ ఊళ్ళో అభిమానులు ఎక్కువ ఉన్నారండి? ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్దందరికీ పెద్ద పెద్ద ప్లాన్స్ చాలా బాగా చూస్తాడని. అయితే ఆయన చాలా బాగా చూస్తున్నాడు కూడా, పరిపాలన చాలా బాగా చేస్తున్నాడు. రోడ్లు కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. అయితే మరి ఇప్పుడు మీ ఊరు దేశ విదేశాల నుంచి చాలా మంది వస్తారు, సరిపోద్ది అంటారు ప్లేస్? సరిపోద్ది. ఓ ఇక్కడ అక్కడ సిటీలో సిటీలోనే ఎక్కడ పడితే అక్కడ చోటు ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. అంటే చిత్రాడు అంటే ఎప్పుడు కూడా అందరూ ఎక్కడి నుంచే ప్రచారం మొదలెడతారు, మహాలక్ష్మి అమ్మగారి గుడి దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ ఈ సభ పెట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? చాలా బాగా చూస్తారు, మొత్తం అందరూ అభిమానులు అందరూ చాలా మంది ఉన్నారు కదండి ఇక్కడ, చాలా బాగా చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద ఫేమస్ మాకు చిత్రాడకి. పిఠాపురం తర్వాత చిత్రాడే. అంటే సినిమా పరంగానా లేకపోతే రాజకీయంగానండి? రాజకీయంలోకి వచ్చిన కానీ ఇచ్చా, లేకపోతే ముందు చూడలేదు అయ్యింది, ఎలా ఉంటాడో మేము సినిమాలో మాట్లాడే సినిమాలో చూడలేదు అయ్యింది. ఇందులోనే ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాక అందరికీ అభిమానంగా చేస్తాం, అన్ని పరిపాలన బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. అయితే మరి ఇక్కడ సభ పెడుతున్నారు, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఎవరన్నా చెప్పుకుంటున్నారా? కొన్ని కోట్ల మంది వస్తారండి ఇక్కడికి, కోట్ల మంది, ఏళ్ళ మీద కాదు, కోట్ల మంది వస్తారు. అయితే పెట్టడానికి మాత్రం అవకాశం కూడా ఉంది. ఇక్కడ చోటు కూడా చాలా బాగుంది. ఆ చోటు ఎన్ని ఎకరాలు ఉంటుంది అంటారు? అది 12 ఎకరాలు ఎంతో చోటు. అది అదే ఇది ఎక్కడదే, గుర్రాల సైట్లోదా 60 ఎకరాల భూమి. అది మొత్తం చాలా ప్లేస్ ఖాళీ స్థలం. అయితే ఎంతమంది వచ్చినా సరిపోద్ది ఆ ప్లేస్? అయితే సరిపోద్దండి. రోడ్డు మీద కూడా రాకరొద్దు,
చుట్టేపులు గేటు వ్యవహారం అన్నీ చాలా బాగుంది. అయితే మరి మీ చిత్రాల్లో పిల్లలైనా లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఆయనకి అభిమానులు ఉన్నారా? పెద్దోళ్ళు ఉన్నారు, బాగా పెద్దోళ్ళే. ఈ పరిపాలన వచ్చిన కాడి నుంచి అందరికి పెద్దోళ్ళు కూడా అభిమానాలు పెరిగిపోయి ఈయన ఎవడో ముందు చేసిన ఆయన జగన్ గారు చేసింది. జగన్ గారు అందరికీ ఈడు ఎట్లా చూశాడు కదండి. కొలతరాళ్ళు కూడా సొంత భూముల్లో కొలతరాళ్ళు కూడా వేయించుకున్నాడు, ఆయన పేర్లు రాయించుకున్నాడు. మరి దాని గురించి ఈయనంటే పెరిగిపోయింది, అందరూ అభిమానంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు చాలా బాగా డిప్యూటీ సీఎంగా వస్తున్నారు ఫస్ట్ టైం ఇక్కడ సభ, ఆవిర్భావ సభ. ముందు చాలా చోట్ల పెట్టారు, అయితే అప్పుడు అధికారంలో లేరు. అయితే గతంలో ఒక చోట వచ్చి ఒక దిక్కునే గెలిచారు, ఇప్పుడు మొత్తం పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచారు. ఎలా చూస్తారు? చాలా బాగా చూస్తారు, ఇంకేం తిరగలేదు. ఇప్పుడు కాదు, పరిపాలన అయితే మన అందరికీ చాలా నప్పింది. ఒక్కొక్కరికి ఈ పింఛన్ ఇచ్చి వాళ్ళకి పింఛన్ ఇచ్చుకునే వాళ్ళకి చాలా సూపర్గా ఇస్తున్నారు, చాలా బాగుంది. మరి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ సభ పెడుతున్నారు, మీ ఊర్లో సభ పెడుతున్నారు. సభ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సభ ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ గుర్రాల సైట్లోనండి. బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఆయన్ని? లేదు, చూడలేదండి. అయితే మరి చాలా ఊర్లు ఉన్నాయి, మీ ఊరు వచ్చి పెట్టడం అంటే మీరు ఏ విధంగా చూస్తారు? బాగా చూస్తున్నాం అండి, బాగా చూస్తున్నాం. అంటే మీ ఊర్లో ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు? ఏమో మాకు తెలుసు మరి ఎందుకు పెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడుతున్నారు కదండి మీ ఊర్లో, ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. మరి ఎంతమంది వస్తారు అనేది ఒక ఏమన్నా అనుకుంటున్నారా బయట అండి? ఎక్కువ వస్తారా? వేలల్లో వస్తారంటారా లక్షల్లోనా? వేలలోనే, లక్షల్లోనే. మరి అయితే వచ్చిన వాళ్ళందరికీ ఈ ఊరు సరిపోద్ది అంటారా? సరిపోదు. అంతమంది వస్తారంటారు. ఏంటండి మరి ప్రత్యేకంగా మీ ఊరంటే అభిమానం ఆయనకి? అభిమానం అంటే ఏముంది, మామూలే. అదంటే పనులు చేస్తారు కదా ఇప్పుడు, అంతేనే చెప్పాను. అయితే మరి ఇక్కడి నుంచే ఆయన మహాలక్ష్మి అమ్మవారిని ఫస్ట్ పూజించిన తర్వాత ప్రచారం కూడా మొదలు పెట్టారు, ఇక్కడ సభ పెడుతున్నారు. ఈ సభలో మరి ఏ విధంగా ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు మీరు? ఏంటి అంటే సభలో పవన్ కళ్యాణ్ గారు దేని గురించి చెప్తారు అనుకుంటున్నారు మీరు? అసలు ఏం చెప్తారు? గుళ్ళు గురించి చెప్తారు ఎక్కువ. తర్వాత జనాన్ని కూడా ఆకట్టుకున్నారు కదా, అంత పర్లేదు. అయితే పాలన బాగుందంటారా? పాలన బాగుందంటారా ఎమ్మెల్యే గారిది? బాగుంది. అయితే డిప్యూటీ సీఎంగా ఇప్పుడు అందరూ కూడా ఆయన్ని బాగా చూస్తున్నారు కదా. ఆయన ఇప్పుడు ఈ సభ పెట్టిన తర్వాత మీ ఊరి పేరు కూడా చాలా చోట్లకి వెళ్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? వెళ్తుంది, ఈ ఊరు వెళ్తుంది. ఈ ఊరు అంటే పెద్ద అదే. ఏంటి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టబోతున్నారు, ఏ విధంగా ఉంటుంది? బాగా వస్తాను నేను 4 లక్షలు వేసుకుంటే వేస్తున్నారు, ఇంకా ఎక్కువ రోజు తక్కువ రారు. గ్రౌండ్ సరిపోతుంది, ఒక 30-40 ఎకరాల గ్రౌండ్. అయితే ఇక్కడ ఆ రోజు మొత్తం చిత్రాడంతా ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు మీరు? కనుల పండుగ ఉంటుంది, ఊరంతా పండుగ వాతావరణం ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి? పర్వాలేదు, ఇంకా ఏదైతే గాడిలో పెట్టినప్పుడు వస్తున్నారు, చేస్తున్నారు కదా. ఇంకా కంగపడుకు నీరు వేస్తుంది కదా, సంవత్సరం 10,000 కాదండి. చూద్దాం, ఇంకా హాస్పిటల్ పెడతారు, 5 రూపాయలు పెడుతున్నారు కదా. ఓకే భయ్య, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆవిర్భావ సభ పెడుతున్నారు కదా, చాలా ఊర్లు ఉన్నాయి కానీ ఈ ఊర్లో పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ పెట్టడం. ఇప్పుడు మీ ఊరు మొత్తం అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నారా? బాగా ఫేమస్ అవుతుంది అనుకుంటున్నారా? దేశం అంతా తెలుస్తుందండి. ఇక్కడ ఏంటండి, మొత్తం దేశం అంతా తెలుస్తుంది మా చిత్రాడంటే. అయితే ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? దేశం నలుమూల నుంచి వస్తారు కదండి, అంచనా వేయలేమండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సభను. ఇప్పుడు చిత్రాల్లో ఇప్పుడు అయితే వేలల్లో అనుకుంటున్నారా లక్షల్లో అనుకుంటున్నారా? లక్షల్లోనండి, వేలలే ఉంటున్నారు, లక్షల్లోనే. మీ ఊర్లో ఆయనకి అభిమానులు ఎక్కువ ఉంటాయి కదండి, నిజమేనా? ఇదేంటి చిత్రాడ అడ్డా, పవన్ కళ్యాణ్ అడ్డా అండి బాబు, ఇది చిత్రాడ. అంటే మీలాంటి వాళ్ళైనా పెద్దవాళ్ళు కూడా అందరూ అండి, ముసలా ముతక మొత్తం అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అండి అందరూ. అయితే చిత్రాడు అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా ఫేమస్ అనమాట. ఫేమస్ అండి. అయితే మహాలక్ష్మి అమ్మగారు గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సభ పెడుతున్నారు. ఈ సభ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఇదో ప్రపంచం అనమాట. ఇది సభ అంటేనే సభ కాదండి, ఇదో ప్రపంచం. ఇది ఏమంటారు అంటే కుంభమేళ చూసారా? కుంభమేళలో ఉంటుందండి ఇక్కడ. అంటే చిత్రాడంతా కూడా కుంభమేళలో ఉంటుందంట. బ్రహ్మాండంగానండి, మళ్ళీ చూడక్కర్లేదు.
అయితే మీరు ఎదురు చూస్తున్నారా? బ్రహ్మాండంగా మార్చి 14 మేమందరం ఎదురు చూస్తున్నాం బాబు. రోజులు లెక్క పెట్టుకుంటున్నారు? రోజులు ఎప్పుడు సభ పెడుతున్నారా? అవునండి. బాబాయ్ చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ పెడుతున్నారు కదా మీ ఊర్లో, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవటం లేదండి, సరదాగా అందరూ చూస్తాం, చూడడానికి ఆనందంగా ఉందండి. ఆనందంగా ఉంది. అయితే మరి చాలా ఊళ్ళు ఉన్నాయి, మీ ఊర్లో పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? తాలూకాలు ఊళ్ళో కోసం ఉంది, ఇక్కడ పెడుతున్నారు. ఖాళీ ఉందా? అంత ఖాళీ అదండి. నాన్న సరదా పడతారు, అందరూ కూడా చాలా జనం వస్తారండి. ఇప్పుడు బట్టి వారం 10 రోజులు బట్టి అన్ని శుభ్రాలు చేస్తున్నారండి అందరూ. మరి ఎంతమంది వస్తారనుకుంటున్నారు మీరు? అంటే అంచనా వస్తారండి, ఒక 60-70 వేల దాకా వస్తారు. అయితే ఇక్కడ దేశ విదేశాల నుంచి వస్తారో, లక్షల్లో వస్తారని చెప్తున్నారు. మన ఊరు దాటాలో అండి, మనకు లోకల్లో తెచ్చినాక అదే చెప్తున్నాను. వస్తారు, చాలా దూరం నుంచి వచ్చేస్తారు. ఒక ఎమ్మెల్యే పెడితేనే ఉంటారండి. మరి ఈయన అయితే రాష్ట్రం లెవెల్ నుంచి కూడా చాలా మంది వస్తారంటారు. అయితే పాలన ఎలా ఉందంటారు? ఆయన లెక్క ఎవరికి రాదండి, ఇంకా ఎవరికైనా లెక్క ఎవరికి రాదండి. ఆయన స్పీడి, ఆయన వ్యవహారం, ఆయన ఎవరికైనా పేదలకు ఒప్పుకొని ఏంటంటే అయినా కదా జరిగింది. దాంట్లోని సొంత డబ్బులు ఖర్చు పెడతాడు ఆయన. అయితే మీ ఊర్లో అభిమానులు ఎక్కువ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు, నిజమేనండి? ఉంది. కుర్రోళ్ళు అందరూ కూడా ఇప్పుడేటి ముందర ఓడిపోయినప్పుడు కూడా జనం అంతు తెలియకుండా ఉండేవారు. ఇప్పుడు అయితే అందరం అయ్యేపు ఇంకా అలాగే. అయితే ఇప్పుడు ఈ సభతో మీ ఊరు మొత్తం దేశం అంతా తెలుస్తుంది అనుకుంటున్నారా? తెలుస్తుందండి, మరి తెలదా? టీవీకి ఇచ్చేస్తారు కదా, దేశం అంతా తెలుస్తారా, మన ఇండియా అంతా తెలుస్తుంది. ఇది చిత్రాడ ప్రజల అభిప్రాయం. ఆవిర్భావ సభ తమ గ్రామంలో జరగడం చాలా ఆనందంగా ఉందని వాళ్ళైతే తెలియజేస్తున్నారు.